అంటే ఇది కూడా చూసాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి సొంత కాళ్ళ మీద నిలబడి ఒక స్థాయికొచ్చిన తర్వాత ఏదైనా చిన్న తప్పు జరిగినప్పుడు దాన్ని టాలరేట్ చేయగలగడం అనేది అంత ఈజీగా ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆవేశం, కోపం లేదు స్ట్రెయిట్‌గా మాట్లాడడం లాంటివి అలవాటున్న వాళ్ళకి అంత తొందరగా మోసం చేయలేరు అనేది నేను అనుకుంటూ ఉంటాను. ఈరోజు మోసం చేసేవాళ్ళు చాలా కామ్‌గా మాట్లాడుతున్నారు సార్. ఎంత కామ్‌గా మాట్లాడుతున్నారంటే మనం ఊహించలేం వాళ్ళు తప్పు చేశారని. చేసే వెనకాతలన్నీ పనులు చేసి ఇక్కడికొచ్చి అయ్యయ్యో! నేనేమి చేయలేదండి అన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. మీరు ఎవరినైనా మోసం చేయగలరు గానీ, మీ హృదయంలో పరమాత్మని ఎవరు మోసం చేయలేరు. అది అల్టిమేట్ సార్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఈ ప్రపంచంలో ఎవరు ఏది తీసుకెళ్ళిపోలేరు. అవును. ఇది నేను గ్రహించిన యెస్. సత్యం ఈ యెస్. సంవత్సరాలు. అబ్సల్యూట్‌లీ. అందుకని మీరు ఎంత నటించినా మీరు ఒక జీవితకాలం నటించలేరు ఎవరు. ట్రూ. అసలు ఎప్పుడో బయటకు వచ్చేస్తుంది. అవును. సో నేనేమంటానంటే వేరే వాళ్ళ తాలూకా ప్రవర్తన ఎలా ఉన్నా సరే మనం కూడా మనం మారాలి అంటాను. ఇప్పుడు మీరు తిరుపతి కొండ ఎక్కుతున్నారు అనుకోండి, ధర్మో రక్షిత రక్షిత, ప్రొటెక్ట్ ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ. యూనో 16 చాప్టర్ భగవద్గీతలో దేవతల తాలూకా దైవాసుర సంపత్ విభాగంలో మంచి వ్యక్తుల తాలూకా స్వభావం ఎలా ఉండాలి, లేదు రాక్షసుల తాలూకా స్వభావం ఎలా ఉంటుంది, ఆ రెండో కృష్ణుని చెప్తారు. సో ఆ లక్షణాలు మనం తెలుసుకుని అవి అప్లై చేయడం ట్రై చేసాం అనుకోండి, అవతల వ్యక్తి తప్పైనా యాక్చువల్గా విశేషించి పిల్లలు మనం ఎప్పుడూ సాఫ్ట్గానే ఉండడానికి ప్రయత్నించాలి. ఇవాళ ఒకప్పుడు తెలుగులో సామెత ఉండేది, పెట్టే చెయ్యి కొడుతుందని. పెట్టే చెయ్యి కొడుతుందంటే సామెత ఒక 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం బాగుండేది. ఇవాళ నువ్వు పెడితే పెట్టుగాని కొట్టలేవు అంటున్నారు. అవును, పెట్టేవాడికి తిట్టే హక్కు ఉంటుందని అనేవాళ్ళు కదా. ఇప్పుడు తిట్టడానికి కూడా లేదు అసలు కనీసం. నువ్వు పెట్టు కానీ తిట్టలేవు అంటున్నారు. పెట్టడం పెట్టాల్సిన బాధ్యత నీది, నువ్వు కన్నావు కాబట్టి తిట్టాల్సిన హక్కు మాత్రం నీకు లేదు అంటున్నారు. సో అందుకని మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఇస్ బెటర్ దెన్ ప్రిసెప్ట్ అని చెప్పి ఒక నానుడి సామెత ఉంది. మీ ఎగ్జాంపుల్ అవతల వ్యక్తికి బాగా ప్రీచ్ చేస్తుంది, మీ ప్రచారం కాదు, మీ బిహేవియర్. నేను ఒక అత్తగారు నా దగ్గరకు వచ్చి ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, మా కోడలే మా అబ్బాయి కంటే మంచిదండి. గ్రేట్ అమ్మ, అది ఎవరు లేకుండా చెప్పింది. నేను కొన్ని సంవత్సరాల తర్వాత చాలా ప్రైవేట్గా అమ్మాయిని ఎంకరేజ్ చేయడానికి, అమ్మా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, మీ అత్తగారు ఇలా అన్నారమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీగా చెప్పాను. అంటే అమ్మాయి వెళ్ళిన రోజు ఈ క్వాలిటీస్ అనేవి నాకు చెప్పారు, అవన్నీ ట్రై చేయడానికి ప్రయత్నించాను చెప్పి. సో అందుకని ఏంటంటే మనం ఇప్పుడు పిల్లలతో ఇప్పుడు నేను ఎలా ఉండాలో చెప్పాలి మీరు నాకు. పిల్లలతో ఏంటంటే అంటే కొంచెం వయసు పెద్ద అయితే కొంచెం కష్టం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఫ్రెండ్స్ అవ్వాలి, మారాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక బ్రిటిష్ సైకాలజిస్ట్ అండ్ ఆథర్ ఏమంటాడంటే డాక్టర్ టోనీ బుజన్, 6 ఏళ్ల పిల్లవాడికి ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టుకుంటా అనుకోండి, 6 ఏళ్ల పిల్లవాడంట ఒక కంపెనీ రన్ చేయగలడంట. అంత ఒక CEO చేస్తే కుర్రాడిని కంఫర్టబుల్ కంపెనీ రన్ చేస్తాడంట. అంత టాలెంట్ ఉంటుందంట వాళ్ళకి. మీరు 6 ఏళ్ల పిల్లల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈ 6 ఏళ్ల పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో జరుగుతుంది ఏదో భార్య భర్త కొట్లాడుతుంది, వాళ్ళ తలకు జ్ఞానంతో వాళ్ళు కన్క్లూడ్ చేస్తారు, నేను పెద్ద వరకు నీ సంగతి చెప్తాను. అమ్మ ఇవాళ టీనేజర్స్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత 30-40% యూత్ పేరెంట్స్ మాట్లాడరు, మదర్స్తోనే డీల్ చేస్తారు. ఎందుకు? దే హ్యావ్ కన్క్లూడెడ్ మా నాన్న ఇలాగా, నాకు ఎబిలిటీ లేదు, ఎప్పుడు నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తాను. అమెరికాలో ఒక ప్రొవర్బ్ అని చెప్పలేను, ఒక సామెత ఉంది, పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే 50% తెలుస్తారు, వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత 100% తెలిసిపోతారు వాళ్ళు. అప్పుడే వాళ్ళ కలర్స్ బయటకు వస్తాయి. ఈ 16-18 ఏళ్ళు వాళ్ళు మనసులో పెట్టుకుని అప్పుడు చూపిస్తారు అనమాట. సో యాక్చువల్గా చెప్తాను, ఒక భార్య భర్తకి చాలా సీరియస్ డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉండేవి. ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళిందమ్మా, వెళ్ళిన తర్వాత వాళ్ళు భక్తి యోగానికి వచ్చారు, మారిపోయారు పూర్తిగా. మారిపోతే ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడడం మానేస్తే నిజంగా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు చెప్పాను, వాళ్ళ అమ్మగారు అన్నారు, ఏమండి మా ఆయన పూర్తిగా మారిపోయారండి, కానీ ఈ సంగతి మా అమ్మాయికి తెలియదు, డామ్స్లో ఉండేది, తక్కువ వచ్చేది అంటే నన్ను అమ్మ ఒక్కసారి మీ అమ్మాయిని నా దగ్గర తీసుకురండి అన్న. ఇది జరిగి 15 ఏళ్ళైంది, ఒక్కసారి నా అమ్మాయి నా దగ్గర రాలేదు.
ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో టఫ్గానే ఉంటుంది ఇంకా కూడా. అందుకే నేనంటే నేను చెప్పి చివరికి వాళ్ళ నాన్నగారుతున్నాను, రోజీ మీరు ఆవిడ దగ్గరికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇలాగ మాకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, మేము మారాము, అది నువ్వు చూడలేకపోయావు. సో నిజంగా ఇవాళ మీ అమ్మని నేను జెన్యున్గా వర్షిప్ చేస్తాను, అలా లేదు. సో ఇలా ఈ భక్తి మార్గాన్ని ఇస్కాన్కి వెళ్ళడం తను మేము మారామని చెప్పి మీరే చెప్పండి, మీ అమ్మాయి నా దగ్గర రావట్లేదు అని చెప్పాను. అందుకే నేనంటే వాళ్ళ బ్రెయిన్స్లో వాళ్ళ కన్క్లూషన్స్ మారడానికి మనం ఏం చేయాలంటే డెఫినెట్గా మనం సాఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కానీ ఆ టఫ్ సైడ్ ఓన్లీ అప్పుడు 12 years తర్వాత ఇంకా టఫ్ సైడ్ ఉంది కూడా. ఒక మంచి కర్మ చేస్తే అంతకుముందు వాళ్ళు చేసిన చెడు కర్మ లేదా ఎప్పుడైనా సరే చెడు కర్మ తగ్గిపోయే అవకాశం ఉంటుందా నిజంగానే? ఒక మంచి కర్మ చేయడం వల్ల వాళ్ళు చేసిన చెడు కర్మ తగ్గిపోవడం ఉంటుందా? మంచి ప్రశ్న, థ్యాంక్ యూ. కర్మ టాపిక్ ఇద్దరు కాబట్టి నేను చెప్తాను, నేను ఆన్సర్ చెప్తాను. మంచి కర్మ చెడు కర్మని క్యాన్సిల్ చేయదు. చెడు కర్మని క్యాన్సిల్ చేయదు. రైట్ రైట్. చెడు కర్మ మీరు 4 మంచి కర్మలు చేశారు, 4 చెడు కర్మలు చేశారు, 2 బ్యాలెన్స్ అయిపోతుంది అనుకుంటే అవ్వదు. అవును. సో ఈ 4 కర్మలకి మీరు ఏం చేయాలి, 4 కర్మలకు మీరు సఫర్ అవ్వాలి. దే డోంట్ క్యాన్సిల్ ఈచ్ అదర్. సో కర్మ అనుభవించాల్సిందే దేనికి దానికి. సో అందుకని కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఇస్తాను. అయ్యో ప్లీజ్ సార్ ప్లీజ్. సో కర్మలు 3 రకాలు, అవునా? సుకర్మ ఆర్ కర్మ, వికర్మ అంటే బ్యాడ్ కర్మ, సుకర్మ అంటే మంచి కర్మ గుడ్ కర్మ, అది పుణ్యం ఇస్తుంది. వికర్మ అంటే బ్యాడ్ కర్మ, అది పాపాన్ని ఇస్తుంది. ఇండియన్స్కి విశేషించి తెలుగు వాళ్ళకి ఈ 2 తెలుసు, కానీ ఇంకో కర్మ కూడా ఉంది. ఓహో, అది అకర్మ అంటారు. ఇంకా వేరే మాట చెప్పాలంటే భక్తి కర్మ అంటారు. ఒకరోజు ఒక చైనీస్ గర్ల్ నా దగ్గరికి వచ్చి, వాట్ ఈస్ దట్ ఏ కర్మ అంటే, అమ్మ అది ఏ కర్మ కాదమ్మా, అది అకర్మ. సో మంచి కర్మల వల్ల మీరు ఎవరికో డొనేషన్ ఇచ్చారు, ఎవరికి హెల్ప్ చేశారు, వాళ్ళకి భోజనం పెట్టారు, వాళ్ళకి మెడిసిన్ ఇచ్చారు, సహాయం చేయడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి పుణ్యాన్ని ఇస్తాయి. పాపం అంటే పాప. సో పాపం ఏంటంటే పా మీన్స్ గాడ్ అంటే భగవంతుడు, భగవద్గీత ప్రకారం కృష్ణుడు. ఎప్పుడైతే మీరు ఆయన తాలూకా ఆయనకి ఎగెనిస్ట్గా మీరు వెళ్ళారో, మీరు చేశారో, అది పాపం అవుతుంది. అది ఏం చేస్తుందంటే మీకు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ మీరు సఫరింగ్ వస్తుంది. పుణ్యం వల్ల పుణ్యకర్మల వల్ల మీకేమో అందం, తెలివితేటలు, ఆరోగ్యం, ధనం, హయ్యర్ స్టేటస్, ఇవన్నీ మంచి కర్మ వల్ల, గుడ్ కర్మ వల్ల లేదా పుణ్యకర్మ వల్ల. సో పుణ్యం తాలూకా ప్రభావం వల్ల ఇవన్నీ మనకు వస్తాయి. పాపం వల్ల అందం లేకపోవడం, ఇల్ హెల్త్, బ్యాడ్ రిలేషన్షిప్స్, జీవితం అంటే ఒక స్ట్రగుల్, అవన్నీ కూడా బ్యాడ్ కర్మ. సో మనం వచ్చినప్పుడు ఏంటంటే మనకి రెండు తాలూకా కర్మఫలాలు పట్టుకు ప్రపంచానికి వస్తాం. అందుకని అవి క్యాన్సిల్ అవ్వు. మీరు అడగకపోయినా చెప్పమంటే మాత్రం ఆ కర్మ గురించి చెప్తాను. అయ్యో తప్పకుండా సార్ చెప్పండి. ఈ అకర్మ అన్నది భగవద్గీత చదివిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో అకర్మ ఏంటంటే, అకర్మ డజంట్ హ్యావ్ ఎనీ రియాక్షన్. అంటారే రియాక్షన్ చెప్పితే ఇదేంటి, ఇంకెందుకు లాభం, దానివల్ల లాభం, మంచి కర్మ గుడ్ కర్మ చేస్తే పుణ్యం వస్తున్నది, బ్యాడ్ కర్మ చేస్తే పాపం వస్తున్నది, మరి ఆ కర్మ చేస్తే ఇవి రావట్లేదు అంటున్నారు అంటే కాదు. ఆ కర్మకి రియాక్షన్ లేదు, కానీ మీ హృదయం శుద్ధి పడుతుంది, మీ చెడు కర్మ బర్న్ అయిపోతుంది, ఇట్ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ మీరు మెల్లగా యూ విల్ కమ్ అవుట్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఈ జనన చక్రం నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. అందుకని ఆ కర్మ ఒక్కటే, భక్తి కర్మ ఒక్కటే మీ బ్యాడ్ కర్మని, పాపకర్మని నాశనం చేయగలదు. అంతేగాని పుణ్యం ఎప్పుడు పాపాన్ని నాశనం చేయలేదు. ఇప్పుడు